Hi friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I am going to teach Python list. What is list in Python? ఇక్కడ చూడండి friends. List in Python. Python list is one of the sequence data type in Python. Python లో ఈ యొక్క లిస్ట్ అనేది ఒక సీక్వెన్స్ డేటా టైప్ ఫ్రెండ్స్. అలానే ఇట్ ఈస్ డినోటెడ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్. ఈ యొక్క లిస్ట్ ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ తో అయితే మనం డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. అలానే సపరేటెడ్ విత్ కామా. ఈ యొక్క లిస్ట్ లో అంటే ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఎలిమెంట్స్ ఇస్తాం కదా, ఆ ఎలిమెంట్స్ అనేవి మనకి కామాతో సపరేట్ అవుతాయి. అంటే ఎవ్రీ ఈచ్ ఎలిమెంట్ అనేది. అలానే ఇన్ దిస్ లిస్ట్ వీ కెన్ స్టోర్ మల్టిపుల్ డేటా ఐటమ్స్ యూజింగ్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఈ యొక్క లిస్ట్ లో మనం మల్టిపుల్ డేటా ఐటమ్స్ అంటే వాల్యూస్ ఆ యొక్క ఎలిమెంట్స్ అయితే మనం స్టోర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ యూజింగ్ సింగిల్ వేరియబుల్ యూజ్ చేసుకొని మల్టిపుల్ డేటా ఐటమ్స్ అయితే మనం అయితే స్టోర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ యొక్క లిస్ట్ ని యూజ్ చేసి. అలానే ఇట్ ఈస్ ఏ ఆర్డర్డ్ బికాస్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ వన్ యూనిక్ ఇండెక్స్ వాల్యూ. ఈ యొక్క లిస్ట్ లో మనం ఏదైనా ఎలిమెంట్ ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఆర్ మనం ఏదైనా గెట్ చేసుకోవాలంటే మనకి ఈ యొక్క ఇండెక్స్ అయితే బేస్ చేసుకొని మనం గెట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలానే యాక్సెస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి లిస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చేసుకున్నాం కదా మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో అయితే మనం ఈ యొక్క మనం తీసుకునే అంటే మనకు కావాల్సిన వాల్యూ యొక్క నంబర్ ఇచ్చేస్తే మనకు ఆ యొక్క ఎలిమెంట్ అనేది మనమైతే గెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లిస్ట్ ఈస్ హెట్రోజీనియస్ బికాస్ ఆఫ్ we can store different types of data items like integers కానీ strings కానీ booleans కానీ or any other. అంటే ఏంది హెట్రోజీనియస్ ఏంది ఈ యొక్క లిస్ట్ లో మనం డిఫరెంట్ డేటా ఐటమ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క లిస్ట్ లో. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైథాన్ లిస్ట్ ఈస్ ఏ మ్యూటబుల్ అంటే ఇక్కడ చూడండి చేంజబుల్ అంటే ఏంటంటే ఈ యొక్క మనం లిస్ట్ లో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు ఆర్ మనం చేంజ్ చేసుకొని ఇలా అయితే మనం చేసుకుంటాం ఫ్రెండ్స్. లేదా ఎక్స్టెండ్ కానీ రిమూవ్ కానీ పాప్ ఇలా మనం అయితే ఈ యొక్క పైథాన్ లిస్ట్ లో అయితే మనం చేసుకుంటాం ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైథాన్ లిస్ట్ కెన్ అలౌస్ ద డూప్లికేట్ వాల్యూస్ ఆల్సో. ఈ యొక్క పైథాన్ లో మనం డూప్లికేట్ వాల్యూస్ కూడా మనకి అలౌ చేస్తుంది ఫ్రెండ్స్. లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడిఎల్ఈ షెల్. మనకి ఐడిఎల్ఈ షెల్ అనేది మనకి ఓపెన్ అయింది. మూవ్ టు ఫస్ట్ వన్ క్రియేటింగ్ ఏ పైథాన్ లిస్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు నేను ఈజీగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ తో అని చెప్పాను కదా ఫ్రెండ్స్ లిస్ట్ మనం క్రియేట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఎంటర్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తాను టైప్ చెక్ చేద్దాం. ప్రింట్ ఇచ్చేసిన తర్వాత టైప్ మెథడ్ ఉంది మనకి, టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకేమొచ్చింది లిస్ట్. ఇక్కడ నేను ఎంటీ లిస్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక మనం టైప్ చెక్ చేసుకోవడానికి మనం ఇలా ఇచ్చాము. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఇంకొక వేరియబుల్ తీసుకోండి, బి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క లిస్ట్ లో నేను ఎలిమెంట్స్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. 1, 2, 4 ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ బి ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకు చూసారా మనకి లిస్ట్ లో ఒక ఎలిమెంట్స్ అనేవి మనకి ఇలా అయితే వస్తాయి ఫ్రెండ్స్. కామాతో సపరేట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మనం కామాతో అయితే సపరేట్ అయ్యి మనకైతే ఇలా అయితే ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్, హౌ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ పైథాన్ లిస్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ యొక్క వేరియబుల్ లో నేను ఏం చేస్తానంటే మల్టిపుల్ ఐటమ్స్ అయితే ఇస్తాను. 1, 6, 7, 98, 76, 55, 43 ఇలా ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఈ యొక్క లిస్ట్ లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ ఏ. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ప్రింట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకి లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనకి ప్రింట్ అయినాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. బి ఈక్వల్ టు ఇప్పుడు ఈ యొక్క లిస్ట్ లో నేను ఇలా ఇస్తాను, విజయ్ స్ట్రింగ్ ఇస్తున్నాను, కామా విరాట్ కామా ఇచ్చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ధోని. ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ బి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క లిస్ట్ లో అనేది అయితే ఇలా అయితే మనకి వస్తాయి ఫ్రెండ్స్. మూవ్ టు థర్డ్ వన్, హౌ టు యాక్సెస్ ఏ ఎలిమెంట్ ఇన్ ఏ పైథాన్ లిస్ట్. ఈ యొక్క లిస్ట్ లో మనం ఎలిమెంట్స్ ని గెట్ చేసుకోవాలంటే మనకైతే ఇండెక్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇండెక్స్ ని బేస్ చేసుకుని అయితే మనం చేస్తాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా చెప్తాను. లిస్ట్ 1 అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క వేరియబుల్ లో మనం ఈ యొక్క
లిస్ట్ అయితే ఇస్తున్నాను. 1, 7, ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. స్ట్రింగ్‌లో పైథాన్ అని ఇస్తున్నాను. అండ్ కామా ఇచ్చేసిన తర్వాత 1.4 అని ఇస్తున్నాను. కామా ట్రూ ఇచ్చేస్తున్నాను. కామా ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత 77 ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేనేం చేస్తున్నానంటే ఇచ్చాం గదా! ఇక్కడ మనకి లిస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ యొక్క లిస్ట్‌లో నాకు పైథాన్ అని కావాలి. అంటే పైథాన్ అనేది మనకు యాక్సెస్ చేసుకోవాలి. అంటే గెట్ చేసుకోవాలి. అలాంటి టైంలో మనం ఇండెక్స్‌నయితే యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇండెక్స్‌ని మనం యూజ్ చేసుకొని మనమైతే గెట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఈ యొక్క ప్రింట్‌లో మనం ఏమిస్తాం? వేరియబుల్ నేమ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. లిస్ట్1 ఇచ్చేసిన తర్వాత మనకు స్క్వేర్ బ్రాకెట్స్‌లో అయితే మనకి ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 0, 1, 2 ఇచ్చేసేయండి. 2 ఇప్పుడు మనకి ప్రింట్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. మనకి పైథాన్ అని ఇలా వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ తీసుకుంటున్నాను. ప్రింట్ ఈ యొక్క ప్రింట్‌లో మనది లిస్ట్1 ఇచ్చేసిన వేరియబుల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత నాకు ఫోర్త్ ఎలిమెంట్‌లో ఏముందో నాకు ప్రింట్ కావాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే 4 ఇస్తున్నాను ఎలిమెంట్ ఎక్కడ ఇండెక్స్‌లో ఎంటర్ క్లిక్ చేయండి. మనకి ట్రూ వచ్చింది. ఇక్కడ చూడండి పైన 0 అంటే 0 ఇండెక్స్ స్టార్ట్ అయ్యేది 0 నుంచి ఫ్రెండ్స్. 0, 1, 2, 3, 4 ఫోర్త్ వన్ మనకేముంది ఎలిమెంట్ ట్రూ అని ఉంది. అందుకే ఇక్కడ చూడండి మనం ప్రింట్ లిస్ట్ 4 అంటే లిస్ట్ ఏంది మనకి లిస్ట్1 అనేది మనకి వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇండెక్స్‌లో ఏ యొక్క నీకు ఎలిమెంట్ కావాలో ఆ యొక్క ఎలిమెంట్‌ని గెట్ చేసుకోవడానికి ఈ యొక్క ఇండెక్స్‌లో మనమైతే నంబర్ ఇస్తాం ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఆ ఎలిమెంట్ అనేది మనకి కింద అయితే మనకి ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే ప్రింట్ ఇచ్చేసిన తర్వాత లిస్ట్1లో నాకు 0 ఎలిమెంట్ 0 ఇండెక్స్‌లో ఏముంది? ఎంటర్ క్లిక్ చేయండి. నాకు 1 అని ఉంది. చూసారా 0 ఇండెక్స్‌లో మనకైతే 1 అయితే ఉంది. అలానే మూవ్ ఆన్ టు ఫోర్త్ వన్. హౌ టు స్టోర్ డిఫరెంట్ డేటా ఐటెమ్స్ ఇన్ ఎ లిస్ట్. పైథాన్‌లో మనం డిఫరెంట్ డేటా ఐటెమ్స్‌ని మనం ఎలా స్టోర్ చేస్తామో ఈ యొక్క లిస్ట్‌లో చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్. ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. మై లిస్ట్ అని ఈక్వల్ టు మనకి లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్‌తో ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క లిస్ట్‌లో డిఫరెంట్ డేటా ఐటెమ్స్‌ని అయితే నేను పాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 2, 98, 9.0, స్ట్రింగ్ ఇస్తున్నాను. ఏమని ఇస్తానంటే విజయ్ అని ఇస్తున్నాను. ట్రూ, ఫాల్స్, 7 ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రింట్ మై లిస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. మనకి తీసుకున్న లిస్ట్ ఏంది? ఆ లిస్ట్‌లో ఉన్నవి మనకి అవుట్‌పుట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడే అంటే ఈ యొక్క లిస్ట్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క లిస్ట్‌లో మనం డిఫరెంట్ డేటా ఐటెమ్స్‌ని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా మనం స్ట్రింగ్ ఇచ్చాం, ఇంటిజర్ ఇచ్చాం, బూలియన్ ఇచ్చాం. ఫ్లోటింగ్ పాయింట్ 9.0 ఇచ్చాం కదా! ఇలా అయితే మనం డిఫరెంట్ డేటా ఐటెమ్స్‌ని అయితే మనమైతే స్టోర్ చేసుకుంటుంది ఈ యొక్క లిస్ట్‌లో. ఈ యొక్క లిస్ట్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. అలానే మూవ్ ఆన్ టు ఫిఫ్త్ వన్. హౌ టు ఫైండ్ ఔట్ ద లిస్ట్ లెంగ్త్. ఈ యొక్క లిస్ట్ లెంగ్త్‌ని మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నేను ఈ యొక్క లిస్ట్‌నే తీసుకున్నాను. ఎగ్జాంపుల్‌గా చెప్తాను మీకు. ప్రింట్ లెంగ్త్ అనే మెథడ్ ఉంది ఫ్రెండ్స్. మనం ఫైండ్ ఔట్ చేసుకోవడానికి పైథాన్‌లో లెంగ్త్‌లో మనం వేరియబుల్ నేమ్ ఇయ్యాలి ఇప్పుడు. మై లిస్ట్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి 7 అని వచ్చినాయి. ఈ 7 అని ఎలా వచ్చింది చూద్దాం. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 మనం 7 ఎలిమెంట్స్‌ని అయితే మనం ఇచ్చాం కదా ఫ్రెండ్స్. అదే మనకి అవుట్‌పుట్‌లో కూడా వచ్చాయి కదా! ఆ యొక్క ప్రింట్ లెంగ్త్ ఆఫ్ మై లిస్ట్. అంటే మై లిస్ట్ అనేది వేరియబుల్ కదా! వేరియబుల్ నేమ్ కదా! ఇచ్చినప్పుడు మనకైతే ఇలా 7 అయితే ప్రింట్ అయింది. వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈక్వల్ టు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక లిస్ట్ తీసుకున్నాను. 4, 9, 7, పైథాన్, జావా ఇలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే లెంగ్త్ మెథడ్ ఉంది. లెంగ్త్ ఆఫ్ ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకైతే 5 అని వచ్చింది. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ అయితే మనకి వేరియబుల్ ఈ యొక్క లిస్ట్‌లో అయితే మనకి 5 ఎలిమెంట్స్‌ని అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే మనం లెంగ్త్ మెథడ్‌ని మనం యూజ్ చేసుకొని ఈ యొక్క ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో మనం ఫైండ్ ఔట్ చేసుకోవడానికి ఈ యొక్క లెంగ్త్ మెథడ్‌ని మనం యూజ్ చేస్తాం. ఈ యొక్క పైథాన్‌లో. అలానే మూవ్ ఆన్ టు సిక్స్త్ వన్. హౌ టు యాడ్ 2 లిస్ట్ ఇన్ పైథాన్. పైథాన్‌లో మనం 2 లిస్ట్‌ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈక్వల్ టు ఒక లిస్ట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క లిస్ట్‌లో నేనేం చేస్తానంటే
1, 2, 3, 4, 5 అని ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. బి అనే అనదర్ వేరియబుల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క బి అనే వేరియబుల్ లిస్ట్‌లో నేనేం చేస్తానంటే స్ట్రింగ్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. విజయ్ ఇలా ఇస్తున్నాను. కామా ఇచ్చేసిన తర్వాత 6, 7 ఇప్పుడు ఇలా ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 లిస్ట్‌ని అయితే నేను యాడ్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ A ప్లస్ B. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా మనకి 2 లిస్ట్ ఏలో ఏ వేరియబుల్ ఉన్న లిస్ట్, బి వేరియబుల్ ఉన్న ఈ యొక్క లిస్ట్ డేటా ఐటెమ్స్ అనేవైతే మనకైతే ఇక్కడ సింగిల్ లిస్ట్‌లో అయితే మనకొచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, విజయ్, 6, 7 ఇలా అయితే మనకొచ్చేసినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం అది తీసుకున్నాం కదా. C = A + B ఇలా మీరు డైరెక్ట్‌గా ఇయ్యొచ్చు. లేదంటే సి అనే వేరియబుల్‌కి అసైన్ చేసి కూడా మీరైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రింట్ సి. ఇక్కడ చూసారా? ఇలా కూడా అయితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే వన్ మోర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కూడా తీసుకుంటున్నాను. సి ఈక్వల్ టు ఇలా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత A, B. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రింట్ సి. చూసారా? ఇలా మనకి ఎలా వచ్చిందంటే మనకి లిస్ట్‌లో అనదర్ లిస్ట్ అంటే నెస్టెడ్ లిస్ట్ వచ్చింది చూసారా? లిస్ట్ ఉంది కదా ఇక్కడ. ఇక్కడ చూడండి స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా! ఈ యొక్క లిస్ట్‌లో మనకైతే అనదర్ లిస్ట్ అనేది మనకి వచ్చేసింది. ఇలా అయితే మనం ఈ యొక్క లిస్ట్‌లో మనం యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ 2 లిస్ట్‌ని. నేను ఇచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.